నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభం కానున్నాయి. అప్పుడే 45 రోజుల వేసవి సెలవులు ముగిసిపోయాయి. కొత్త అకాడమిక్ సంవత్సరం ప్రారంభం సందర్భంగా పాఠశాలలకు కొత్త పుస్తకాలు, విద్యార్థులకు విద్యార్థి కిట్లు పంపిణీ కాబోతున్నాయి. విజయనగరం జిల్లా డిప్యూటీ కమిషనర్ 406 ప్రైవేట్ పాఠశాలలకు జూన్ 5లోగా తమ ఫీజు నిర్మాణాలను ప్రకటించాలని ఆదేశించారు. ఈ నియమం పాటించని పాఠశాలలను జిల్లా వెబ్సైట్లో ప్రదర్శించబోతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు A1 కన్వెన్షన్ సెంటర్లో జూన్ 12న ఎడ్యుకేషన్ మెగా ఫేర్ నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇంజనీరింగ్, వైద్య, డిగ్రీ కోర్సులపై సమాచారాన్ని అందించడమే కాకుండా కెరీర్ గైడెన్స్, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT IIIT అడ్మిషన్ ఫలితాలు జూన్ 6వ తేదీన విడుదల కాబోతున్నాయి. విద్యార్థులు తమ మెరిట్ జాబితా అలాగే సీటు కన్ఫర్మేషన్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2025-26 విద్యా సంవత్సరానికి 6 కొత్త వొకేషనల్ కోర్సులను ప్రారంభించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, మిషన్ లెర్నింగ్ ML, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అలాగే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్లో జరగనుంది. హాల్ టికెట్లు జూన్ 9న విడుదల కాబోతున్నాయి. టెట్ రాసే అభ్యర్థులు వాటికి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమ్మిళిత సామర్థ్య పరీక్ష తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత అంశంపై సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 33ను తీసుకొచ్చింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 సంవత్సరాలు స్థానికంగా చదవాలని జీవో 33లోని నిబంధన 3 క్లాజ్ Aలో స్పష్టం చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన కల్లూరి అభిరామ్ సహా 160 మంది అభ్యర్థులు తొలుత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత గత ఏడాది సెప్టెంబర్ 5న హైకోర్టు CJ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదంటే శాశ్వత నివాసమని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవి రూపొందించలేదని అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది ధర్మాసనం. హైకోర్టు తీర్పును సెప్టెంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత మరికొంతమంది విద్యార్థులు తమకు స్థానికత వర్తింపచేయాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప తొక్కారు. మొదటి సంవత్సరం జనరల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రెండవ సంవత్సరం జనరల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదల కాబోతున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి ఫలితాలు చూడొచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.